వచ్చి అంటున్నాడు, ఎందుకు బాధపడుతున్నావు? నీ మరకల షర్ట్ నాకు ఇచ్చాయి. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. నీ రహస్య జీవితానికి సంబంధించిన మరకలు ఆమె చెప్తారు ఒకసారి గట్టిగా. నీ రహస్య జీవితానికి సంబంధించిన మరకలు ఆమె చెప్పాలా? నీ యొక్క వ్యసనాలకు సంబంధించిన మరకలు, నీ బాధకు సంబంధించిన మరకలు, నీ యొక్క విగ్రహాలకు సంబంధించిన మరకలు, నీ తిరస్కరించబడిన జీవితానికి సంబంధించిన మరకలు, నీ పాపపు జీవితానికి సంబంధించిన మరకలు. మరకల జీవితం పోయింది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి, నా మరకల జీవితం పోయింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి ఈ మరకల చట్టం తీసుకెళ్ళి ఆయన మీద వేసుకున్నాడు. ఈ తండ్రి ఏమన్నాడు? ఆ మరకల షర్టోడి బ్లడ్ చూడాలన్నాడు. ఈయన మరకల షర్ట్ వేసుకొని సిలువలో 2000 సంవత్సరాలకు పూర్వం, ఆమె చెప్పండి ఒకసారి హల్లెలూయా, నేనే ఆ మరకల షర్టోడిని, నేనే ఆ మరకల షర్టోడిని. నన్ను కొట్టు, నన్ను తిట్టు. నేను చెప్తున్నా, దేవుని చిత్తం చేయటానికి అలా వంగిపోయాడు యేసు ప్రభు. ఆమె చెప్పండి ఒకసారి హల్లెలూయా. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు, పరలోకం ఎందుకు పరలోకంగా ఉంటుంది? మీరు చెప్పండి, మీరు చెప్పండి. పరలోకం ఎందుకు పరలోకంగా ఉంటుంది? భూలోకంగా ఎందుకు ఉంటుంది? చెప్పండి. ఒక్క ముక్కలో పరలోకానికి భూలోకానికి తేడా అయింది. కడుపు నిండదు, చాకలు ఉండదు. నాకు దేవుడు అర్థం చేసింది, పరలోకంలో దేవుని చిత్తం జరిగిద్ది, భూలోకంలో దేవుని చిత్తం జరిగితే భూలోకం కూడా పరలోకమే. ఆమె చెప్పండి ఒకసారి హల్లెలూయా.